రెడీ సార్. నా పేరు రాంబాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఏ నియోజకవర్గం సార్ మీది? పొన్నూరు. టెక్కలపాడు గ్రామం. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్? అభివృద్ధి అయితే మా దగ్గర ఏం లేదు, స్టేట్లో కూడా ఎక్కడ లేదు. ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ గ్రామంలో, టెక్కలపాడు గ్రామం? సమస్యలు అంటే ఇక్కడ రాజకీయంగానూ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏ పనులు అవ్వట్లేదు గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతిదానికి లంచమే. మేము ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లా. ఎవరికి చెప్పినా కానీ ఏం మాట్లాడట్లా. మా ఉన్న లోకల్ రోసీ గారు అయితే మాకు ఎవరికి అందుబాటులో లేడు. గెలిచిన తర్వాత బాగా వచ్చాడంటే ఎలమే లెక్క పెట్టుకోవచ్చు. ఎంఎస్ఎన్ చంద్రశేఖర్ గారు వచ్చారు, ఆయన పట్ల మీ అభిప్రాయం? ఆయన మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతనికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ద్వారానే ఆయన డెవలప్ అయ్యాడు. ఎన్ఆర్ఐగా, ఒక డాక్టర్గా ఆయన ఒక స్టేటస్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా కూడా ఈ పొన్నూరు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వస్తుందని మేము ఆశిస్తాం. ఎంఎస్ఎన్ చంద్రశేఖర్ గారు వస్తే టోటల్ మొత్తం డెవలప్ అవడానికి అవకాశం ఉందా? ఆయన ఒక్కడే వస్తేనే డెవలప్మెంట్ కాదు, టీడీపీ వస్తేనే డెవలప్మెంట్. ఎవరికి వేద్దాం అనుకున్నారు? టీడీపీయే. ఓకే సార్. మా అంచనా ప్రకారం 144 వస్తాయి. ఇప్పుడు పార్లమెంటు 144 అసెంబ్లీ వస్తాయి. ఎంఎస్ఎన్ చంద్రశేఖర్ గారు ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నారు? ఎంఎస్ఎన్ చంద్రశేఖర్ గారి దగ్గర వచ్చేసరికి 75 అబో వస్తుంది. 75,000 అబో. మా పొన్నూరు నరేంద్ర గారికి అయితే దగ్గరగా 15 అబో వస్తుంది. 15,000 అబో. అది నా అంచనా. అది